వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గాజువాకలో స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు చేసిన పనికి సమావేశంలో కంటనీరు పెట్టుకున్నారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో తన కుటుంబానికి పెద్ద కుమారుడైన వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు. తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారుతాననే ఆలోచనలు ఉన్నట్టు ఏ రోజు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంట్లో బాధ్యతగా ఉండాల్సిన పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను చాలా బాధించింది అని అన్నారు. వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని, గాజువాకలో పార్టీ బలంగానే ఉందని, మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల్ని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని. శుక్రవారం నాడు ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు, తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట ఎండని. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయాడని కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు, ఒకటి జనసేనకు ఒకటి అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడుచుకు తింటారన్న సంగతి నాకు తెలుసు. పడలేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేనైతే అనుకోను. మరి నేను నమ్ముకున్నాను సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాను. ఈనాటి వరకు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడా కరప్షన్ లేని వ్యక్తిగా ఉన్నాను. 30 ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా చేశానంటే ఎక్కడా ₹1 జనరల్గా విలేజ్ ఆఫీసర్ అంటే అక్కడికి వచ్చేది 600 ప్రతి కూడా ₹5 ₹10 కక్కుతాను పడతారు. సర్టిఫికేట్ల ధర దేని దగ్గర నేను కక్కుతాను పడలేదు. ఆనెస్ట్గా ఉన్నాను. రాజకీయాల్లో కూడా ఆనెస్ట్గానే ఉన్నాను. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, రూపాయి ఆశించలేదు. ఈ లంచం అనేది క్యాన్సర్ లాంటిది. అంచేత దీన్ని నా దరిదాపుల్లోకి చేరనివ్వలేదు. నా కొడుకులకి కూడా వద్దన్నాను. ఇన్నోళ్ళు నా మాట విన్నారు, ఇన్నోడు నా మాట వినలేదు. ఇంతే, వినకపోయినా ఇన్నాన్ని చెప్పడం నా ధర్మం. అలాగే తర్వాత కష్టపడి పనిచేస్తుండే దేవనకి నెక్స్ట్ ఆ తర్వాత అవకాశం ఇవ్వాలనేది కూడా నేను చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు బయటే ఉన్నారు, పిలుస్తానని చెప్పి లోపల తీసుకెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి పెట్టాను. పెడితే ఏదైనా దేవన్ని నెక్స్ట్ మన ప్రపోజల్ పెడుతున్నాం, నీకేమైనా అభ్యంతరం అని, నాకేం అభ్యంతరం లేదని విజయసాయి రెడ్డి సమక్షంలో దేవన్ చెప్పాడు. దేవన్ పేరు చెప్పాడు వంశీ. మరి ఈవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది అది ఎలా చెప్పగలుగుతాడు? చెప్పలేడు. సత్యబాబు గారు అన్నారు, నాగిరెడ్డి గారు దేవన్ పేరు మేము ప్రపోజల్ పెడతాను, నీ అభిప్రాయం ఏంటని. నా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటిగా ఉంది సార్, పెట్టేయండి అన్న. ఇది మనసులో పెట్టుకున్నాడు. దేవన్ని ఎంకరేజ్ చేస్తాను, మా డాడీ నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, నన్ను మారట కొడుకులా చూస్తాడు, ఆయన కొడుకులా చూస్తాడు అనేది మనసులో పెట్టుకొని కేవలంగా దేవన్ మీద
సమన్వయకర్త ఇచ్చారనే ఉద్దేశంతోనే ఇవాళ పార్టీ వెళ్ళిపోయాడు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇందులో సెకండ్ థాట్ లేదు. ఎవరిని నన్ను ఇతను మన బంగారం మంచిది కానప్పుడు ఎదటోళ్ళు అనవలసిన పని అయితే లేదు. ఇతను చేసిన తప్పు వల్ల ఈవేళ మరి జగన్ గారి దగ్గర మేము ముఖం ఎత్తుకొని తిరగలేమనే పరిస్థితి ఉన్నప్పటికీ నా బొందులో ప్రాణం ఉన్నంతకాలం నేను నా కొడుకులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉందామనుకున్నాను. కానీ అందులో నా పెద్ద కొడుకు దెబ్బతీశాడు.